అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచి ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మట్టి సేకరించిన గుట్టకు సాష్టాంగ నమస్కారం చేశారు చంద్రబాబు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించారు. ఇక నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అమరావతి రైతులు, మహిళలు హారతినిచ్చి స్వాగతం పలికారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. అనంతరం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన భవనాల సముదాయాలను పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్, సంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఇక ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతినని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నీరు, మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మట్టి సేకరించిన గుట్టకు సాష్టాంగ నమస్కారం చేశారు చంద్రబాబు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించారు. ఇక నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అమరావతి రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన భవనాల సముదాయాలను పరిశీలించారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక
శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిపోయిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. అది సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన షెడ్యూల్లో భాగంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాల్లో ఆయన పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే ఉన్నారా, అక్కడ నుంచి మూవ్ అయ్యారా? అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఏ పాయింట్ లో ఉన్నారు? యామిని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఏదైతే ఐఏఎస్ బిల్డింగ్ల పరిశీలన తర్వాత ఈ ఐకాన్ టవర్ ఏదైతే ఉందో ఐకాన్ టవర్ నిర్మాణ ప్రాంతాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన మీడియా సమావేశం ఏదైతే సిఆర్డిఏ కార్యాలయం ఉందో నూతన కార్యాలయం సిఆర్డిఏ కార్యాలయం వద్దకు చేరుకుని సిఆర్డిఏ కార్యాలయంలో కూడా ఆయన పర్యటిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుంది. అందుకు ఇప్పటికే మీడియా సమావేశం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ అమరావతి పర్యటన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ప్రజావేదిక ధ్వంసం చేసినటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి రాజధాని నిర్మాణ ప్రాంత శంకుస్థాపనను చూసుకుని తర్వాత ఇప్పుడు ఐఏఎస్ భవనాలతో పాటు అటు ఎన్జిఓస్ భవనాలు ఏవైతే ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉన్నాయో ఆ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా ఇప్పుడు ఐకాన్ టవర్స్ అలాగే ఈ సచివాలయం అసెంబ్లీ ప్రాంతాలను కూడా ఆయన సందర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో ఆయన ఈ యొక్క సిఆర్డిఏ కార్యాలయానికి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడతారు. అయితే ఇప్పటికే ఏదైతే ఈ యొక్క ప్రధానంగా ఈ ధ్వంసం చేసినటువంటి ప్రాంతాలు కాకుండా నిర్వీర్యంగా వదిలేతో పాటు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడుకి ఎక్కడెక్కడ ఏమేమి విధ్వంసం జరిగిందనేది కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ అమరావతి రైతులు కూడా తనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అమరావతిలో నిర్మాణం కోసం తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా మిస్ అయినటువంటి నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. దాని వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటే కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో
ఏదైతే 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత తక్షణమే అమరావతి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఈ యొక్క సామాగ్రిని అంతా కూడా తరలించకపోయారు. రాత్రికి రాత్రి అదంతా ఎక్కడి నుంచి తరలించకపోయారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా రావాలి. అలాగే వాహనాలు ఏవైతే ఇక్కడ తరలించిపోవడానికి ప్రధాన సూత్రధారులు ఎవరో మొత్తం అందరినీ కూడా గుర్తించాలంటే కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తిరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా లైవ్ కవరేజ్ కూడా చేపిస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తానికి ఈ యొక్క విధ్వంసాన్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రాంతాలను కూడా చూపించే క్రమంలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే మరికొద్దిసేపట్లో ఆయన ఈ యొక్క జరిగినటువంటి విధ్వంసం, అలాగే ఎక్కడైతే ఈ యొక్క నిర్వీర్యం అయిపోయినటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఇప్పుడు ప్రజల ముందు ఉంచే క్రమంలో భాగంగానే మీడియా ముందుకు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. యామ్ని, అంటే ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ చూసినట్లయితే మనం ఉద్దండ రాయనిపాలెం కావచ్చు, అంతకుముందు ప్రజావేదిక కావచ్చు, ఆ తర్వాత స్పీడ్ యాక్సెస్ రోడ్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా న్యాయమూర్తుల గృహ సముదాయాలు, అప్పట్లో ఆగిపోయినవి ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉండి ఆగిపోయాయో వీటన్నిటిని కూడా పరిశీలించడం తెలుస్తోంది. అండ్ ఐకానిక్ నిర్మాణాల సంగతి కూడా అక్కడ చూసినట్టుగా మనకు అనిపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చారు, ఏంటి, అక్కడ ఎలాంటి అంశాలు పరిశీలించారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏమని మీరు అన్నట్టు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల యొక్క భవనాలు ఏవైతే నిర్మాణం పూర్తయి ఇప్పటికే ఉన్నాయో ఆ ప్రాంతాలను పరిశీలించుకుంటూ అటు హైకోర్టుకు ఆవల నిర్మించినటువంటి ఈ యొక్క ఎన్జిఓస్ భవనాలు సముదాయాలను కూడా ఆయన పరిశీలించారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో హైకోర్టు పక్కన నిర్మిస్తున్నటువంటి నూతన భవనాలకు సంబంధించి ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికి ఏదైతే ఇటు ఐకాన్ టవర్ గా చెప్పుకునేటువంటి ఈ టవర్ అంటే అత్యంత అరుదైనటువంటి టవర్ గా దీన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా నిర్మాణం కోసం అప్పుడు డిజైన్ చేశారు. ఇది ఏదైతే సూర్యకిరణాలు నిట్టనిలుగా పడగానే జనగణమన గానాన్ని ఆలపించే విధంగా నిర్మించేటువంటి ఐకాన్ టవర్ కు సంబంధించి అక్కడ ఇప్పటికీ కూడా అవన్నీ ఇంకా నిర్మాణాలు నీటిలోనే ఉన్నాయి. అయితే అక్కడ తవ్వినటువంటి మట్టి తవ్విన తర్వాత అక్కడ నిర్మాణాలు భూమిలోంచి కూడా బలమైనటువంటి కాంక్రీట్ వేసుకుంటూ నిర్మాణాలు చేపట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోవడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు చెరువులను తరపిస్తూ నీటిలోనే ఉన్నటువంటి ఆ ప్రాంతాలను పరిశీలిస్తూ ఇప్పుడు ఆయన మరలా తిరిగి స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు వచ్చిన తర్వాత స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఆనుకుని ఉన్నటువంటి ఈ తుళ్ళూరు సిఆర్డిఏ కార్యాలయానికి చేరుకుంటాకి మరికొద్ది నిమిషాల్లోనే వస్తారు. అయితే ఇప్పటికే ఆ భవనాల దగ్గర నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే ఏడుకొండలు మరి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి పాయింట్ లో కూడా అన్న ఇన్ఫర్మేషన్ వస్తోంది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతి వస్తున్నారని తెలియగానే ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు 29 గ్రామాలకు చెందినటువంటి రైతులంతా కూడా ఆయా పాయింట్లకు వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని నమ్మే వీరంతా కూడా 33,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి పరిస్థితి, అది కూడా 58 రోజుల లోపలే భూసేకరణ చేయడం అనేది ఇది అసలు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా జరిగినటువంటి ఒక అరుదైనటువంటి సందర్భం. అయితే ఇప్పుడు అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా 30,000 ఎకరాలకు పైబడి ఉండాలంటూ కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పిన తర్వాత ఆయన మాట ప్రకారం ఆయన 30,000 ఎకరాలకు పైబడి ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఆర్ద్రీ జోన్ లో ఈ పరిశ్రమల నిర్మాణం కోసం ఆర్ద్రీ జోన్ నిర్మిస్తే దాన్ని కూడా కాదని ఆర్పై జోన్ పేరుతోటి పేదలకు ఇళ్ల స్థలాలంటూ కూడా ఇక్కడ కొంతవరకు కూడా అమరావతిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే 3 రాజధానుల పేరుతోటి ఇక్కడ చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని చోట్ల కూడా రోడ్లను చాలా సుందరంగా తయారు చేసినప్పుడు కూడా ఆ రోడ్లన్నింటిలో కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోడ్లను కూడా తవ్వేసి అక్కడికి ఎటు కూడా మార్గాలు లేకుండా కూడా చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దానికి, అలాగే వీరు ఇసుక తరలించుకోవడానికి కావాల్సినటువంటి ప్రాంతాలను మాత్రమే వారి వరకు ఉంచుకొని ఇక్కడ చేసినటువంటి విధ్వంసం మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. అలాగే దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకటమే కాక అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా రైతులతో వివరిస్తున్నటువంటి పరిస్థితి.
యామని. ఏడుకొండలు అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు అంటున్నారు. మరి అందులో కొంత భాగం మిస్ అయింది, కబ్జాలకు గురైంది అంటున్నారు. మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాత సీఎం ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ ఎలాంటి అంశాలు అక్కడ ఐడెంటిఫై చేశారు? అంటే ఏమని ఇక్కడ ఏదైతే సిఆర్డీఏ రూల్స్ ప్రకారం అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో 33,000 ఎకరాలకు సంబంధించి ఎకరంలో 75% మాత్రమే ప్రభుత్వం వాడుకుంటుంది. 25% వీరికి ఒక చోట, అంటే అందరికి ఎక్కడ భూమి ఉంటే అక్కడ కాదు, ఒక చోట మాత్రం అందరికి 25 సెంట్లు చెప్పున తిరిగి ఆ ప్రభుత్వం వారికి ఇస్తుంది. అక్కడ వారు వ్యాపారాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా చేసుకోవడానికి అమరావతి రాజధానిలో వారు అంటే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వారు ఒక వ్యాపారాలను పెట్టుకోవడం కోసం 25% వరకు తిరిగిస్తారు. అయితే అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఆ కేటాయించే దగ్గర కొంతవరకు కూడా కబ్జా జరిగిందనేది ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అది కాకుండా ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు అలాగే అసైన్ భూములు ఉన్నాయి, అవి కూడా కొంతవరకు కూడా కబ్జా జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. వీటిలన్నింటి మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి సమగ్ర నివేదికను రప్పించుకుని ఇప్పుడు 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూములను అన్ని కూడా సమగ్రంగా ఉన్నాయా, ఎక్కడైనా కబ్జాకు గురైనయా, ఎవరెవరు కబంధాస్తాల కింద ఉన్నాయి అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా కూపిలాగాలి. మొత్తం అంతా వివరణలో సిఆర్డీఏ ఇప్పుడు ఏదైతే కొత్తగా సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ నియమించారో ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన హుటాహుటిన ఇప్పుడు గడిచే 2-3 రోజుల్లోనే మొత్తం అంతా కూడా ఫైల్స్ అన్ని కూడా తన టేబుల్ మీదకి రావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏడుకొండలు అంటే ఏదైతే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ ఉందో ఇది 20 నిమిషాల్లో అమరావతి నుంచి విజయవాడ చేరుకోవచ్చు అంటున్నారు. మరి ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ యామని ముఖ్యంగా స్పీడ్ యాక్సెస్ రోడ్ అనే దాన్ని చాలా ప్రతిష్టాత్మక చేపట్టారు. ఎందుకంటే అమరావతిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కార్యాలయాలను చుట్టూ అలాగే ఈ యొక్క 29 గ్రామాలతో పాటు మరొక 24 గ్రామాలు, మొత్తం 33 గ్రామాలను చుట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఒక 20 నుంచి 25 నిమిషాల్లో విజయవాడ చేరుకునేలాగా, అంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఏదైనా సరే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్డును ఉపయోగిస్తారు. మిగిలిన ఇరువైపులు ఉన్న రోడ్డును అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం చూడగలుగుతాము. అది ఇక్కడ స్పీడ్ యాక్సెస్ రోడ్డుని నిర్మించిన తర్వాత దాన్ని కూడా మధ్యలో అక్కడక్కడ తవ్వేసి దాన్ని విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పూర్తి స్థాయిలో ఎక్కడైతే పనులు ఆగిపోయి అక్కడి నుంచి మొదలు పెట్టడం మానేసి ఉన్న పనులను కూడా జరిగినటువంటి పనులను కూడా తవ్వేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు చాలా అందమైనటువంటి రోడ్డు, ఇరువైపులా పచ్చని చెట్లను కూడా నాటించి ఏదైతే ఈ యొక్క పర్యావరణానికి పెద్దపీట వేస్తూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధిని అంతా కూడా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ వచ్చినటువంటి విద్యా సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ చూస్తే అన్ని పెద్ద సంస్థలను ఆయన హయాంలో తీసుకొచ్చారు. వాటిని కూడా ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి ఎటువంటి కాలుష్యం లేనటువంటి పరిశ్రమలను నిర్మించాలనే దాని మీదే ఈ R3 జోన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే R3 జోన్ కు బదులుగా R5 జోన్ తీసుకొచ్చి బలవంతంగా రైతులకు ఇష్టం లేకపోయినా కూడా దాన్ని బలవంతంగా R5 జోన్ ఏర్పాటు చేసి కొన్ని ఇళ్ల స్థలాలను కూడా కేటాయించిన నేపథ్యంలో అటు కోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది. రైతులు ఏదైతే పిటిషన్ వేశారో దానికి కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో అక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. అవి కూడా ఏదైతే ప్రజలందరూ 50,000 మంది ప్రజలను మోసం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగు వేశారని చెప్పేసి గతంలో కూడా ఈ ఏదైతే అందరూ కూడా దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా సరే ఆ స్థలాన్ని మరి తిరిగి స్వాధీనం చేసుకునేలాగా ఈ పట్టాలను అయితే తయారు చేశారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి తయారు చేసినటువంటి ఫోటోలు. అయితే ఇప్పుడు సిఆర్డీఏ ఆ రూల్స్ ప్రకారం దాని రూల్స్ ని క్రాస్ చేసి ఈ యొక్క R5 జోన్ కేటాయించారని చెప్పేసి గతంలో కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు చేపించి దీనికి గల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రైట్, ఏడుకొండలో మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.